ఈ చుట్టూ ఉన్నటువంటి ఆర్చ్ ఉన్నదే దానికి ఆయన పెట్టిన పేరు తిరువాచి అన్నాడు. తిరువాచి, తిరువాచి, తిరువాచి అంటే ఓంకారం. ఆ చుట్టూ ఉన్నటువంటిది ఆర్చ్ ఓంకారంట. ఓంకార మధ్యంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఓంకార మధ్యంలో ఈ ఉన్నప్పుడు ఆయన యొక్క ఈ శరీరంలో ఓంకార జనితమైన పంచాక్షరి ఉందిటండి. ఎలా ఉందో చూపిస్తున్నాడు. ఆయన పాదపీఠం ఏది ఉందో అక్కడ నా అనే అక్షరం ఉంది. అలాగే నడుం దగ్గర మకారం కనబడింది, భుజం దగ్గర శికారం కనబడింది, ముఖం దగ్గర వా, శిరస్సు దగ్గర యా. ఇలా నమశివాయి కనబడిందిట ఒక రూపం. మళ్ళీ ధ్యానం చేస్తుంటే నమశివాయి మరొక దగ్గర కూడా కనబడిందిట. చూడండి ఇక్కడ అగ్నిహస్తం దగ్గర నా, అగ్ని పట్టుకున్న చెయ్యి దగ్గర నకారం కనబడింది, పాదం వద్ద మకారం కనబడింది, డమరుకం వద్ద శికారం కనబడింది, డోలాహస్తం వద్ద వా అక్షరం, అభయహస్తం దగ్గర యా అనే అక్షరం కనబడిందిట. అంటే నమశివాయ రెండు విధాల ఫార్ములాతో అక్కడ కనిపిస్తోంది. కనుకనే ఓంకార జనితమైన నమశివాయ, నమశివాయ జనితమైనటువంటి సమస్త అక్షర సంపద అందులో దాగి ఉందండి.